హాయ్ హలో నమస్తే అండి. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమిక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే స్టీమ్ టర్బైన్స్. ఈ స్టీమ్ టర్బైన్స్ నుండి ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ఎస్ఏ క్వశ్చన్లు కొన్ని రకాలు చూసాం. సో అలానే షార్ట్స్ కూడా ఏ రకంగా ఇస్తున్నాడు అనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఈ షార్ట్స్ అనేవి కూడా ఫ్రమ్ C09 నుంచి C14 నుంచి ఇప్పటి వరకు అప్ టు C20 వరకు కూడా ఏ విధంగా ఇస్తాడు క్వశ్చన్స్, దాంట్లో ఎక్కువగా తరువుగా వచ్చే క్వశ్చన్స్ అనేవి ఏమున్నాయి అనేది దాన్ని మనం ఫిల్టర్ చేసాం. ఆ క్వశ్చన్స్ ఈ రోజు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ గవర్నింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్. సో ఈ స్టీమ్ టర్బైన్ యొక్క గవర్నింగ్ యొక్క నెసెసిటీ అనేది ఏంటి స్టీమ్ టర్బైన్ లో, అది ఇక్కడ వాడు అడిగింది. యాక్చువల్గా గవర్నింగ్ ఫంక్షన్ ఏంటి, ఇస్ ద కంట్రోలింగ్ అనేది ఫంక్షనింగ్. ఓకే, కంట్రోలింగ్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయడమే గవర్నింగ్ యొక్క మెయిన్ కంట్రోలింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటి కంట్రోలింగ్ అనేది, మనం ఇచ్చే లోడ్ అనేది సమ్ కేసెస్ ఎక్కువ వెలాసిటీతో రావటం లేదంటే తక్కువ వెలాసిటీతో రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తక్కువ ఎక్కువ దాన్ని ఒక కాన్స్టెంట్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్, ఇక్కడ మనం స్టీమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో కాన్స్టెంట్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ అనేది ఏదైతుందో దాన్ని ఒకే కాన్స్టెంట్ స్పీడ్ తో బ్లేడ్ పైకి ఇంపాక్ట్ చేయడానికి మనం ఉపయోగించే ప్రాసెస్ ఏదైతుందో ఈ ఉపయోగించడానికి మనం ఒక గవర్నింగ్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో చూద్దాం వీడేమి ఇచ్చాడు చూద్దాం. స్టీమ్ టర్బైన్ గవర్నింగ్ ఈజ్ ద ప్రొడ్యూస్ ఆఫ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ద ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్ ఇన్ టు ద టర్బైన్ with the object of maintaining its speed of rotation as constant, and the turbine should run at a constant speed irrespective of changes in loads. Okay, so చూడండి, steam turbine governing is the produce of monitoring and controlling the flow rate of steam. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో మానిటరింగ్ అనేది చేస్తుంది, అట్ ద సేమ్ టైం కంట్రోలింగ్ ద ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్. ఇది టర్బైన్ బ్లేడ్, ఇది జెట్. ఓకే, సో ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్, ఈ ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్ ని కంట్రోలింగ్ అనేది చేస్తుంది అండ్ మానిటరింగ్ చేస్తుంది. ఎంత అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ అనేది బయటకు వెళ్తుంది, టర్బైన్ పైకి ఇంపాక్ట్ అవుతుంది, అది మానిటరింగ్ అనేది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఎక్కువ వెళ్తుందా తక్కువ వెళ్తుందా అనేది మనం కంట్రోలింగ్ అనేది చేయడానికి ఈ గవర్నింగ్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్ ఇన్ టు ద టర్బైన్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెయింటైనింగ్ ఇట్స్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ యాజ్ కాన్స్టెంట్. ఈ యొక్క స్పీడ్ ఆఫ్ రొటేషన్ అనేది కాన్స్టెంట్ గా మనం పంపించడం అనేది జరుగుతుంది. ఇది త్రూ గవర్నింగ్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. అండ్ ద టర్బైన్ షుడ్ రన్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ చేంజెస్ ఇన్ లోడ్స్. లోడ్ అనేది ఏంటి, ఇక్కడ మనం పంపించే స్టీమ్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ మనం పంపించేటప్పటికి తక్కువ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ పంపించడానికి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టీమ్ అనేది మనం పంపించమనుకోండి, టర్బైన్ అనేది హై స్పీడ్ తో రొటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ తక్కువ అమౌంట్ ఆఫ్ అనేది మనం క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ అనేది మనం పంపిస్తే ఏమవుతుంది, బ్లేడ్ అనేది సమ్ కేసెస్ రొటేషన్ అవుతుంది, సమ్ కేసెస్ రొటేషన్ అనేది జరగదు. ఇన్ కేస్ రొటేషన్ అనేది జరిగితే లో స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి సో ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోడ్, ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లోడ్ ని మనం కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్ అనేది చేయడానికి సో ఈ గవర్నింగ్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ఏమా రైట్. నెక్స్ట్ కేస్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. స్టీమ్ టర్బైన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి. ఓకే, సో యాక్చువల్గా స్టీమ్ టర్బైన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అనేది ఏంటి, దీంట్లో మనకి 3 కేసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, జెట్ అనేది ఉంది, తర్వాత టర్బైన్ అనేది ఉంది. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ టర్బైన్, ఈ ప్రిన్సిపల్ స్టీమ్ టర్బైన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అనేది ఏంటి, ఇక్కడ వచ్చిన జెట్ ఆఫ్ స్టీమ్ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. క్లియర్. ఇక్కడ వచ్చిన కైనెటిక్ ఎనర్జీ అనేది బ్లేడ్ పైకి ఎప్పుడైతే ఇంపాక్ట్ అనేది జరుగుతుందో బ్లేడ్ దగ్గరకు వచ్చేసరికి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీ ఎక్కడైతే మనం బ్లేడ్స్ అనేది అరేంజ్మెంట్ అనేది చేసాం, ఇక్కడ ఒక షాఫ్ట్ పైన మనం తీసుకున్నాం. ఈ షాఫ్ట్ పైన పవర్ జనరేషన్ అనేది ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ టు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి స్టీమ్ టర్బైన్ అనేది మెయిన్ ప్రిన్సిపల్. చూద్దాం వీడేమని ఇచ్చాడు చూద్దాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైనమిక్ యాక్షన్ ఆఫ్ స్టీమ్
స్టీమ్ యొక్క డైనమిక్ యాక్షన్. ఓకే, ఏ హై వెలాసిటీ స్టీమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నాజిల్ అండ్ ఇట్ స్ట్రైక్స్ ద రొటేటింగ్ బ్లేడ్స్ విచ్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ ద డిస్క్. ఓకే, సో చూడండి ఇక్కడ హై వెలాసిటీ స్టీమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద నాజిల్ నుంచి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ అనేది, ఓకే, హై వెలాసిటీ అనేది ఫ్రమ్ ద నాజిల్ అండ్ ఇట్ స్ట్రైక్స్ ద రొటేటింగ్ ద బ్లేడ్ పైన స్ట్రైక్స్ అనేది జరిగేటప్పుడు విచ్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ ద డిస్క్. ఈ బ్లేడ్స్ అనేది ఏంటి, ఒక డిస్క్ పైన మనం అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఈ అరేంజ్మెంట్ చేసిన బ్లేడ్స్ పైకి మనం పంపిస్తున్న ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ జెట్ అనేది సో డైరెక్ట్ గా ఇంపాక్ట్ అనేది అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో హై వెలాసిటీ స్టీమ్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద నాజిల్స్ అండ్ ఇట్ స్ట్రైక్స్ ద రొటేటింగ్ బ్లేడ్స్ విచ్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ ఏ డిస్క్ మౌంటెడ్ ఆన్ ఏ షాఫ్ట్. ఒక షాఫ్ట్ పైన డిస్క్ అనేది తీసుకుని డిస్క్ కి మనం బ్లేడ్స్ అనేది అరేంజ్మెంట్ అనేది చేసాం. ఈ బ్లేడ్స్ పైకి మన కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ అనేది మన ఇంపాక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ టు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఏమా, ద హై వెలాసిటీ స్టీమ్ ప్రొడ్యూస్ డైనమిక్ ప్రెషర్. ఓకే, సో అంటే ఇక్కడ వచ్చిన ఈ కైనెటిక్ ఎనర్జీ డైనమిక్ ప్రెషర్, దీన్నే మనం డైనమిక్ ప్రెషర్ అని కూడా అంటాం. ఈ హై వెలాసిటీ ఏదైతే హై వెలాసిటీతో ఇంపాక్ట్ అనేది జరుగుతుందో దాన్ని, ఓకే, ప్రొడ్యూస్ డైనమిక్ ప్రెషర్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ టు ఇక్కడ బ్లేడ్ దగ్గరకు వచ్చినప్పటికీ డైనమిక్ ప్రెషర్ గా కన్వర్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆన్ ద బ్లేడ్స్ ఇన్ విచ్ బ్లేడ్స్ అండ్ షాఫ్ట్ బోత్ స్టార్ట్స్ టు రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే జెట్ అనేది ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతుందో బ్లేడ్ కూడా సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవటం అనేది జరుగుతుంది. అంటే యాజ్ ఎ టాంజెన్షియల్లీ. ఓకే, సో సింపుల్ గా ఏమని అన్నాం, ఈ ప్రెషర్ ఎనర్జీ కన్వర్ట్స్ టు కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ టు మెకానికల్ ఎనర్జీ. ఇదే మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్. ఏమా, నెక్స్ట్ క్వశ్చన్. సో నాజిల్ ఎఫిషియన్సీ అనేది ఏంటి అండ్ స్టేజ్ ఎఫిషియన్సీ అనేది ఏంటి అనేది అడిగాడు. సో వాట్ ఈస్ నాజిల్ ఎఫిషియన్సీ? ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ లీవింగ్ ద నాజిల్ టు ద టోటల్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఇన్ నాజిల్. సో ఇక్కడ ఒకసారి చూడండి, దీని మీనింగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం నాజిల్ అని అనుకుంటే ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2. ఇక్కడ వచ్చిన స్టీమ్ అనేది ఇన్లెట్ అవుతుంది, ఇక్కడికి వచ్చినప్పటికి ఎగ్జిట్ అవుతుంది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ డివిజన్స్ గా మనం డివైడ్ చేసాం అనుకోండి, ఇది ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్ గా మనం డివైడ్ అనేది చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యువల్ గా ఇక్కడ వచ్చిన ప్రెషర్ P1 నుండి ప్రెషర్ P2కి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఎంథాల్పీ డ్రాప్ అవుతుంది. ఎంథాల్పీ డ్రాప్ అవుతుంది మీన్స్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవటం అనేది జరుగుతుంది, ఇక్కడ ప్రెషర్ డ్రాప్ అవటం అనేది జరుగుతుంది. ప్రెషర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ అండ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ మీన్స్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది అని దాని అర్థం. ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ లీవింగ్ ద నాజిల్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ అని అన్నాం. ఎందువల్ల, సో హై వెలాసిటీ అనేది ఉంటుంది కాబట్టి, టు ద టోటల్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఇన్ నాజిల్, దట్ ఈస్ ఎసెంట్రోపిక్ ఎంథాల్పీ డ్రాప్ ఫర్ స్టేజ్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్. ఏమా, సో చూడండి నాజిల్ ఎఫిషియన్సీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ లీవింగ్ ద నాజిల్ టు ఎంథాల్పీ డ్రాప్ ఇన్ 1 స్టేజ్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్. ఇక్కడ 1 స్టేజ్ అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేజెస్ గా మనం డివైడ్ అనేది చేసాం, 1, 2, 3, 4 స్టేజెస్ గా. సో దాంట్లో 1 స్టేజ్, ఈ రెండింటి కలిపి మనం 1 స్టేజ్ అని అంటాం. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ లీవింగ్ ఇన్ ద నాజిల్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అనేది ఆఫ్ mv². ఓకే, ఎంథాల్పీ డ్రాప్ ఇన్ 1 స్టేజ్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్. ఒక కేజీ ఆఫ్ స్టీమ్ కి ఒక స్టేజెస్ కి ఎంత ఎంథాల్పీ డ్రాప్ అనేది అవుతుంది అంటే m ఇంటూ డెల్టా హెచ్ యాజ్ ఎసెంట్రోపికల్లీ. కాబట్టి mm అనేది పోతే v1²/2 ఇంటూ డెల్టా హెచ్ యాజ్ ఎసెంట్రోపిక్. ఇది నాజిల్ ఎఫిషియన్సీ అనేది. ఓకే, అండ్ సెకండ్ వన్ స్టేజ్ ఎఫిషియన్సీ. సో వాట్ ఈస్ స్టేజ్ ఎఫిషియన్సీ? సో స్టేజ్ ఎఫిషియన్సీని మనం గ్రాస్ ఎఫిషియన్సీ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, సో ద రేషియో ఆఫ్ ద వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్ టు ద theoretical enthalpy drop in the nozzle for kg of steam. Okay, the ratio of work done on the blade
బ్లేడ్ పైన జెట్ అనేది ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. జరిగేటప్పుడు బ్లేడ్ పైన ఎంత వర్క్ డన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే మెకానికల్ ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది కదా, అంటే రొటేషన్ అనేది జరుగుతుంది కదా. రొటేషన్ అనేది జరుగుతుంది అంటే ఏంటి, వర్కింగ్ ప్రాసెస్ అనేది జరిగినట్టే. ఓకే, ఆ వర్కింగ్ ప్రాసెస్ ద వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్. 1 kg ఆఫ్ స్టీమ్ కి బ్లేడ్ పైన ఎంత వర్క్ డన్ అనేది జరిగింది. టు ద థియరిటికల్ ఎంథాల్పీ డ్రాప్ ఇన్ ద నాజిల్. థియరిటికల్ ఎంథాల్పీ డ్రాప్, ఎంత ఎంథాల్పీ డ్రాప్ అనేది జరిగింది. సెక్షన్ 1 నుండి సెక్షన్ 2కి వచ్చేసరికి ఎంథాల్పీ డ్రాప్ అనేది ఎంత జరిగింది. దీన్ని మనం స్టేజ్ ఎఫిషియన్సీ అని అన్నాం. స్టేజ్ ఎఫిషియన్సీ అనేది ఏంటి, సో ఇదే నాజిల్ ని మనం నెంబర్ ఆఫ్ సెక్షన్ గా డివైడ్ అనేది చేసుకున్నాం అనుకోండి. 1, 2, 3, 4 ఇలా సెక్షన్స్ గా డివైడ్ చేస్తే ఈ 1 and 2 అనేది 1 స్టేజ్, 2 and 3 అనేది 2nd స్టేజ్, 3 and 4 అనేది 3rd స్టేజ్. సో ఇలా స్టేజెస్. సో కాబట్టి థియరిటికల్ ఎంథాల్పీ డ్రాప్ ఇన్ ద నాజిల్ ఫర్ కేజీ ఆఫ్ స్టీమ్ అని అన్నాడు. ఓకే, సో stage efficiency equals to work done on the blade for kg of steam to enthalpy drop in the nozzle. So work done అనేది ఏంటి, VW1 plus VW2 into U, ఇది work done. Enthalpy drop అనేది ఏంటి, delta H. So NS represents to stage efficiency equals to VW1 plus VW2 into U by delta H. ఏమా? సో ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని, ఒకసారి శ్రద్ధగా వినండి, మీకు షార్ట్స్ కి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. లైక్ చేయడం మానేయొద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.